లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1958వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన చేసిన ప్రసంగము. హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మన కుటుంబాలు దేవుని కొరకు సంపూర్ణమైన భయము మరియు గౌరవము కలిగి ఉన్నాయా? నీ హృదయంలో పనిచేయుట ద్వారా దేవుడు నీ నుండి ఒక దూతను తయారు చేయును. మోషే యొక్క రచనలు మరియు మాదిర్లు చనిపోవునా? ఒక యువరాజుగా భవిష్యత్తులో రాజుగా పిలువబడి అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి అతడు వ్యతిరేకించాడు. కొంతకాలము పాపము యొక్క భోగమును అనుభవించాలని కోరుచున్నావా? అప్పుడు నీ ఆత్మీయ శక్తులు మరణిస్తాయి. దేవుని పోలికగానున్న నీ రూపాన్ని నీవు పాతిపెట్టుచున్నావు. దొంగెందుకు వస్తాడు? నిన్ను చంపి నీ బలాన్ని మరియు నీ ప్రజ్ఞను దొంగిలించుటకు వస్తాడు. అబ్షాలోము స్నేహితులకు ఏం జరిగింది? అతని చుట్టూ ఉన్న సైన్యమునకు ఏం జరిగింది? అతని సలహాదారులకు ఏం జరిగింది? అతని గుండె బాణములతో గుచ్చబడుచుండగా భూమి ఆకాశముల మధ్య అతడు వ్రేలాడుచున్నాడు. అతడు భద్రత లేక స్నేహితులు లేక ఉన్నాడు. నీవు ఆ విధంగా ఉంటావు. నీవు వేరు చేయబడి నాశనము చేయబడినట్లు సాతాను చూస్తూ ఉంటాడు. రాజైన తన తండ్రికి వ్యతిరేకంగా అబ్షాలోము ఎంతమందిని నడిపించాడు? నీ మాదిరి మరియు మాటల ద్వారా దేవునికి వ్యతిరేకముగా ప్రజలను నీవు నడిపించున్నావు. నిన్ను వెంబడించున్న వారికి నీ పెదవుల నుండి ఏ హెచ్చరిక మాట అయినా ఉన్నదా? ఇతరులకు వ్యాపించు వెలుగు నీలో ఉన్నదా? నీవు స్వారీ చేయుచున్న గర్వము అను కంచరగాడిద నిన్ను విడిచిపెట్టును. అది నిన్ను గుడ్డివానిగా చేయుచున్నది. సహాయం కొరకైన నీ కేక వినబడని అరణ్యములోనికి అది నిన్ను నడిపించును. అబ్షాలోము తన తల వెంట్రుకలను గూర్చి ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు. ప్రజలు అతని సౌందర్యాన్ని పొగిడేవారు. ఇప్పుడు తన ప్రాణమును కాపాడుకొనుటకు అతడు పరిగెత్తుచున్నాడు. అతని కొరకు ఎవరు సానుభూతి కలిగి ఉండలేదు, మరియు అతన్ని బట్టి ఎవరూ మొరపెట్టలేదు. అక్కడ ఎవరిలోనూ కన్నీరు లేదు. అతని తండ్రి మాత్రమే ఏడ్చాడు. అతడు తన తండ్రిని శత్రువుగా చేసుకున్నాడు. అతని పట్ల దయచూపమని దావీదు ప్రతి ఒక్కరిని అడిగాడు. అయితే రాజ్యం యొక్క చట్టములు అతనికి వ్యతిరేకంగా పనిచేసినవి. నిన్ను నాశనము చేయవద్దని దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపించకోరుచున్నాడు. అవకాశము తర్వాత అవకాశమును ఆయన నీకు ఇచ్చున్నాడు. నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చునా అని దేవుడు అడుగుచున్నాడు. అతని కుమారుని యొక్క వార్త కొరకు దావీదు ఎదురు చూస్తున్నాడు. అబ్షాలోం ఎట్లున్నాడు? అదే అతనికి ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. నేను ఎవని కొరకు మరణించానో అతడెట్లున్నాడు అని దేవుడు అడుగుచున్నాడు. జవాబు ఏమై ఉన్నది? నీవు మొరపెట్టకపోయినట్లయితే దేవుడు మొరపెట్టును. నీ గర్వము కొరకు నా ఆత్మ దుఃఖపడును అని దేవుడు చెప్పుచున్నాడు. నీవు పశ్చాత్తాపం పొందబోచున్నావా? లేకపోయినచో దేవుడు పశ్చాత్తాపడబోచున్నాడు. గర్వము నిన్ను గుడ్డివానిగా చేసింది. ఆదాము దేవుని సలహాను విడిచిపెట్టాడు. అతడు జీవవృక్షం యొద్దకు వెళ్ళలేదు. అతడు తప్పైన చెట్టునొద్దకు వెళ్ళాడు. దేవుడు అతను అడిగినప్పుడు అతడు తనను తాను సమర్థించుకొనుచున్నాడు. జాగ్రత్తగా ఉండుము. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఏ కాపుదల లేదు. నేడు నీవు తగ్గించుకొనకపోయినట్లయితే అది నీ కొరకు చిట్ట చివరి అవకాశంగా ఉండవచ్చు. దేవుడు నీకు తీర్పు తీర్చడు. నీవు, సమాజము మరియు ప్రకృతి తీర్పు తీర్చును. మోషే తన ప్రజలందరి కొరకు దైవిక ప్రేమతో ప్రార్థించాడు. దైవిక ప్రేమ కలిగి ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక.